గోపినాథ్ ప్లీజ్ హోల్డ్. మనతో మాట్లాడేందుకు మాజీ రాజ్యసభ సభ్యులు జేడి శీలం గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్కారం. వంశీ గారు నమస్తే అండి. సార్ మొత్తంగా అనేక ట్విస్టులు మనం చూసాం. ఈ ట్విస్టుల మధ్య విజయ్ సీఎం కాబోతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం గురించి ఈ రోజు మాట్లాడుకోవాలి. కాసేపు పార్టీలన్నింటినీ పక్కన పెడితే అక్కడ స్టాలిన్ పరిణితి గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న పార్టీలు అన్ని కలిసి కూడా ఈ రోజు విజయ్ ను సీఎం చేయబోతున్నాయి. ఆ తర్వాత పరిణామాలు, ఆ తర్వాత రాజకీయం ఏ విధంగా కొనసాగుతుందో మనం చూస్తాం. అది అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్ ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? కొంచెం 2-3 రోజులు కొంచెం టెన్షన్ గా ఉన్నా సెటిల్ అయిందిలేండి ఇష్యూ. నార్మల్ గా నన్ను పెద్ద పార్టీలు ఇద్దరిని కాదని ప్రత్యేకంగా ఈ కొత్త యువకుడికి పట్టం కట్టారు. యూత్ అంతా వారి వెనకాల ఉంది. అంటే అధిక సంఖ్య వచ్చినటువంటి పార్టీ కాబట్టి గవర్నర్ గారు ముందే ఆయన్ని పిలిచుంటే సరిపోయేది. బట్ గవర్నర్ హ్యాస్ దట్, మన ఉద్దేశం ఎట్లా అయినా స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలని చెప్పారు. బట్ ఈ హ్యాస్ దట్ లివరేజ్ ఇన్ కాన్స్టిట్యూషన్, ఈ షుడ్ సాటిస్ఫై అని చెప్పి ఇక్కడ ఈ గేమ్ లో అటు విజయ్ హీరో అయ్యాడు, స్టాలిన్ ఏమో నైతికంగా హీరో అయ్యాడు. కానీ ఈ గేమ్ మొత్తంలో ఇటు వామపక్షాలు కూడా చివరిలో ఒక ట్విస్ట్ తో ప్రజల మనసులు గెలుచుకున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ ఇక్కడ విలన్ అయింది అన్న వర్షన్ వినిపిస్తోంది. ఎందుకు విలన్ కావాల్సి వచ్చింది, ఏంటి నిర్ణయం తీసుకోవడంలో? బీజేపీస్ గేమ్ ప్లాన్ విలన్ ఎట్లా అయిందండి? నిన్న ఉదయం రిజల్ట్ వచ్చిన రోజునే రాహుల్ గాంధీ గారు స్టాలిన్ గారితో మాట్లాడారు. కానీ స్టాలిన్ అంటున్నారు కదా, స్టాలిన్ క్లియర్ గా చెప్తున్నారు కదా, ఎన్నో కష్ట సందర్భాల్లో నేను కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే ఇటువంటి టైంలో మమ్మల్ని విడిచి వెళ్ళటం ఏంటి అని చెప్పి ప్రశ్నించారు కదా స్టాలిన్. ఇక చరిత్రలో మీతో పొత్తుండదని తేల్చి చెప్పారు కదా. దట్ ఈస్ దేర్ కాల్. మనం దానికేమి వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. బట్ కాంగ్రెస్ చేసింది, కాంగ్రెస్ కనుక సపోర్ట్ ఇవ్వకపోతే బీజేపీ ముందే దూకి ఇంకేదో చేయబోయేది కదా. ఈ కమ్యూనల్ ఫోర్సెస్ రాకూడదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఆ పని చేశారు. అంతకు ముందు నుండే ఉంది. యాక్చువల్లీ విజయ్ గారితో వెళ్ళాలని ఒక వర్గం. సో హైకమాండ్ ఏమన్నారంటే మీరు స్టేట్ యూనిట్ కూర్చొని మాట్లాడి చెప్పండి అని చెప్తే వాళ్ళందరూ దాదాపు 2-3 గంటలు చర్చించి పార్టీ లోకల్ స్టేట్ పార్టీ యూనిట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏఐసిసి వారితో కూడా మాట్లాడారు. సరే, ఇప్పుడు ప్రీ అలయన్స్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఒకసారి పోస్ట్ అలయన్స్ గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు అన్నట్టుగా సో ఇక్కడ అంటే తమిళనాడు కాంగ్రెస్ కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోమని అధిష్టానం చెప్పుంటుంది. పరిశీలకులు కూడా మాట్లాడుంటారు. విజయ్ మీతో మద్దతు కోరుకున్నారు, 60 సీట్ల వరకు ఇస్తామంటే ఇంకా అంతకు మించి మీరు సీట్లు కోరారు. ఈ రోజు ఫలితమేమో ఒక రకంగా విజయ్కి అనుకూలంగా వచ్చింది. విజయ్ను అంచనా వేయటంలో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా పొరబడిందా ఏంటి అసలు? అంటే 60 సీట్లు తీసుకొని ఉంటే ఈ రోజు కాంగ్రెస్ చాలా హైప్ వచ్చేది. ఎందుకు ఈ వ్యాఖ్యలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే తెలంగాణలో అధికారంలో ఉంది, కర్ణాటకలో అధికారంలో ఉంది, కేరళలో అధికారంలోకి వచ్చింది. ఈరోజు తమిళనాడులో కూడా అధికారంలో ఇప్పుడు భాగస్వామి అయ్యారు. కానీ కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇంకా బలంతో అధికారంలోకి వచ్చుంటే అటు ఉత్తరాదిలో భారతీయ జనతా పార్టీకి గట్టిగా, దక్షిణాదిలో మేమున్నామని చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసి ఉండే అవకాశం ఉండేది కదా. ఎక్కడ మిస్ అయింది లాజిక్? నో, బట్ ఇట్స్ ఏ లిటిల్ డెమోక్రటిక్ పార్టీ. డిఫరెంట్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అప్పటికే టైం అయిపోయింది. సో సమ్ పీపుల్ ఫెల్ట్ దట్ నో విల్ గో విత్ విజయ్. సమ్ పీపుల్ ఫెల్ట్ దట్ నో మనం ట్రెడిషనల్ గా ఉన్నాం కదా, డిఎంకేతో ఉన్నామని జరిగింది, డిస్కషన్ జరిగింది. బట్ they have taken a considered view. మన పార్టీ డిఎంకేతో పోదామని చెప్పి దట్ ఈజ్ ఓకే. ఇప్పుడు మళ్ళా మేము పొరపాటు చేసామని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడున్న పరిస్థితిని సమీక్షించి ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయ్కి సపోర్ట్ చేయాలనేటువంటిది కాంగ్రెస్ లోకల్ యూనిట్, ఏఐసిసి వారు కలిసి మాట్లాడారు. ఐ థింక్ రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ కూడా బలపడుతుంది అనేటువంటిది నా ఉద్దేశం కూడా. వీల్ ఓన్లీ లుక్ ఎట్ పాజిటివ్ థింగ్. ఏదో జరిగింది అయిపోయేది కదా, బలపడేది కదా అంటే కొన్ని అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు రెండు అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది జేడీ శీలం గారు. ముఖ్యంగా ఒకటేంటి అంటే